నేను ప్రొఫెషనల్గా టీచర్గా ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. మాది పరకాల దగ్గర నాగుర్లపల్లి గ్రామం, రేగొండ మండలం, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా. మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటారు. అలాగే మాకు అంటే మేము యాదవ్స్. మా నాన్న గొర్రెలు ఉంటాయి, మాకు గొర్రెలు మేపుకుంటూ ఉంటారు. నా చిన్నప్పటి నుంచి నాకు అంటే ఊహ తెలియనప్పటి నుంచి నేను స్టడీకి అంటే స్కూల్కి వెళ్ళే టైం కన్నా ముందే ఇంకా నేను గొర్రెలను మేపడం, మేకలు మేపడం ఎప్పుడు వీలైతే అప్పుడు నేను వెళ్తూ ఉండేవాడిని. స్కూల్కి వెళ్ళిన టైంలో మళ్ళీ హాలిడేస్ వచ్చినా కూడా నేను వాటిని మేపడానికే వెళ్తుండేవాడిని. సో కంప్లీట్గా అంటే అంటే సబ్జెక్ట్ నేను బీటెక్ చేశాను, మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను నర్సంపేట జేఎంక్యూ కాలేజ్లో. ఆ తర్వాత నేను టీచింగ్లో అంటే వాంటెడ్గా కాదు, నేను జాబ్ చేయాల్సి వచ్చింది అప్పుడు కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా. సో అలాగే కంటిన్యూ అవుతూ వచ్చాను. తర్వాత ఒక 1 year తర్వాత నేను హైదరాబాద్కి ఐఏఎస్ కోచింగ్ అని వెళ్ళాను. అది ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఇప్పుడు కలెక్టర్ అంటే ఒక సోషల్ సర్వీస్, టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఐఏఎస్ అనేది ఈక్వల్ క్యాడర్. అది నేను ఒక 10 months కోచింగ్ తర్వాత నేను మధ్యలోనే మళ్ళీ రావాల్సి వచ్చింది, జాబ్ చేయాల్సిన పరిస్థితి మా ఇంట్లో. సో మళ్ళీ అలాగే జాబ్ చేస్తూ ఉండేవాడిని. అయితే నేను ధ్యానం అనేది నా 10th class లోపల నేను మా ఇంగ్లీష్ సార్ అంటే మేము స్టడీ అవర్కి వెళ్ళాము, హాస్టల్కి టిఫిన్కి వస్తున్నాము, టెర్రస్ పైన బిల్డింగ్ టెర్రస్ పైన మెడిటేషన్ పోస్చర్లో ఉన్నాడు. మా పక్కన వెళ్తున్న సార్ని నేను అడిగాను, సార్ ఇంగ్లీష్ సార్ ఏం చేస్తున్నారు సార్ అని అంటే, మెడిటేషన్ నానా అదే అని చెప్పారు. చేస్తే ఏమొస్తుంది సార్ అని చెప్పేసి అన్నాను. మెమొరీ పవర్ బాగా పెరుగుతుంది నాన్న అని చెప్పేసి అన్నాను. ఆ ఒక్క మాట మెమొరీ పవర్ పెరుగుతుంది అని ఆ ఒక్క మాట విన్నాను. ఆ తర్వాత కూడా మా ఇంగ్లీష్ సార్ నేను కలవలేదు, ధ్యానం ఎలా చేయాలి అని కూడా నేను అడగలేదు. ఈవినింగ్ గేమ్స్ పీరియడ్ లోపల నేను మా క్లాస్ రూమ్స్లో మొత్తం చీకటిగా ఉంటుంది, అప్పుడు లైట్ ఏముండదు. చీకటి గదిలోకి వెళ్ళి ధ్యాన స్థితిలో కూర్చున్నాను. నేను దోమలు పుట్టినా కూడా డిస్టర్బ్ కాకుండా అలాగే డీప్ మెడిటేషన్లోకి నేను వెళ్ళాను. ఆ రోజు మొదలు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. 2007లో నేను ధ్యానం మొదలుపెట్టాను. 2017 వరకు నా చుట్టుపక్కల ఇంకొకరు అంటే మా ఇంగ్లీష్ సార్ చేశారు, అతను తప్ప ఇంకొకరు ధ్యానం చేస్తారు అని నాకు తెలియదు. అలా ఒక 10 సంవత్సరాల పాటు నేను ధ్యానం చేస్తూ వచ్చాను. ఫుడ్ విషయం నేను యాదవ్స్ అని చెప్పాను కదా, మాంసాహారం తినడమే కాదు, అది ఒక ప్రీతిగా ఇష్టం అంటే ఎంత అంటే నేను క్లాస్లో ఉన్నా కూడా అరే ఈరోజు నాన్ వెజ్ కదా, నేను వెళ్ళే వరకు ఉంటుందో ఉండదో, మా వాళ్ళు ఓకే నా కోసం మళ్ళీ మిగుల్చారో అని దాని గురించి ఆలోచించేంతగా ఇష్టంగా నేను తినేవాడిని. ఆ తినడమే కాకుండా ఈ ఊర్లో తెలిసి ఉంటుంది కదా, అంటే మైసమ్మ అని, పోచమ్మ అని, ఎల్లమ్మ అని, పెద్దేవుడు అని, లేదంటే మంద మీద యాటను కోయడం కానీ, రాముల వారి కానీ, ఇలా రకరకాల విషయాల దృష్ట్యా అంటే గొర్రెలు మేకల్ని బలిస్తారు. ఆ బలించేటప్పుడు కూడా నేను కాళ్ళు పట్టుకోవడమా లేదా తల పట్టుకోవడమా కదలకుండా, సో ఆ విధంగా నేను చేసేవాడిని. ఎప్పుడైతే నా 10th classలో ధ్యానం అనేది మొదలైందో, చేస్తున్న కొద్దీ ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చే వరకు అంటే మా నాన్న కోడిని కోస్తే నేను తల పట్టుకోవాలి, అతను కట్ చేస్తాడు. కోసిన తర్వాత నేను తల పక్కన పెట్టాలి, మా నాన్న అటు విసిరేస్తాడు, అది గిలగిల కొట్టుకొని కొద్దిసేపు అయిన తర్వాత వచ్చి ప్రాసెస్ అంతా మీకు తెలిసి ఉంటుంది. నేను ఒకరోజు సడన్గా మా నాన్నని అడిగిన, నేను బాబు అని అంటాం మేము నాన్నని, బాబు ఇది అంటే నీకు ఎవరు చెప్పిండ్రు ఇది ఇట్లా చేయాలని చెప్పిన అని అడిగిన. ఆయన ఏమన్నాడంటే, అరే దేవుళ్ళు ఊకుంటాయారా అని అన్నాడు.
అరే దేవుళ్ళు ఊకుంటాయారా అని నీకు ఎవరు చెప్పిండ్రు అని అంటే, నాకు మా అమ్మ నాన్న చెప్పిండ్రు అని చెప్పేసి అన్నాడు. అంతే ఇక నేను ఆ ఒక్క క్వశ్చన్ తప్ప ఇంకా నేను అతన్ని ఏం అడగలేదు. నాకు నేనేమనుకున్నా అంటే, అరే వాళ్ళ అమ్మ నాన్న చెప్పింది కదా, వాళ్ళ అమ్మ నాన్నకు వాళ్ళ అమ్మ నాన్న చెప్తుంటారు, వాళ్ళ అమ్మ నాన్నకు వాళ్ళ అమ్మ నాన్న చెప్తుంటారు. ఇట్లాగే నా ఓన్గానే నేను ఆలోచించుకున్న తర్వాత ఇక ఎప్పుడు హాలిడేస్ వచ్చినా కూడా వాటిని మేపడానికి వెళ్ళడం, వాటిని గమనిస్తూ ఉండడం. నేను ఎప్పుడైతే బీటెక్ వచ్చానో ఇది తినడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను మానేసిన. హైదరాబాద్లో ఉండేవాడిని నేను కోచింగ్ తీసుకుంటూ. ఇంటికి వెళ్ళిన తర్వాత చేపలు తీసుకొని వచ్చిండు. చాలా రోజుల తర్వాత నేను వచ్చాను అని చెప్పేసి చేపలు తీసుకొని వచ్చిండు 2-3 కిలోలు. తినమని అన్నాను. నేను తినను, మానేసిన అని చెప్పిన. వెంటనే మా నాన్న తినకపోతే పెట్ట ముందర పడైపో కర్రీనంతా అని చెప్పేసి అన్నాడు. ఇక నేను మొహమాటంతో తిన్నా ఆ ఒకసారి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ నేను మానేసిన అని చెప్పేసి చెప్పిన. సరే తిననప్పుడు వాడిని ఫోర్స్ చేయొద్దు, వదిలేయండి అని చెప్పేసి అన్నాడు. ఈ మాంసాహారం వదిలేయడం ఒక ఎత్తు అయితే, నా చుట్టుపక్కల ఎవరు తినని వాళ్ళు లేరు. అసలు యాదవ్స్లో లేరు, నా ఏజ్ వాళ్ళు లేరు, మా ఊర్లో లేరు, నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరు లేరు తినని వాళ్ళు. అప్పుడు నువ్వు అత్తగారింటికి పోతే ఇలా రకరకాల క్వశ్చన్స్ ఫ్యూచర్లో. అప్పుడు నాకు నేను క్వశ్చన్ వేసుకున్నా, అరే ఎందుకు నువ్వు మానేసినావు, నాన్ వెజ్ ఎందుకు మానేసినావు అని నాకు నేను క్వశ్చన్ వేసుకున్నా. నా ఇన్నర్ నుంచి వెళ్ళి అవి కూడా మనలాంటి ప్రాణులే కదా, అవి మనలాగా బతికేవే కదా అని వచ్చింది ఆన్సర్. వెంటనే నాకు సడన్గా నువ్వు ఒక నాయకునివి, నువ్వు ఒక ధీరునివి అనే సమాధానం నాకు వచ్చింది. అప్పుడు నేను స్టేబుల్గా స్థిరత్వం అయ్యి నేను చేసేది మంచిదే అని నాకు నేను సర్ది చెప్పుకొని, అది దాదాపుగా 2010 నేను మానేసింది 2016 సంవత్సరంలో. అప్పటికి కూడా నాకు బయట ధ్యానం చేసే వాళ్ళు ఎవరు పరిచయం కాలేదు. అలా చేస్తున్న కొద్దీ నేను 2017లో నేను విపස්සన ధ్యానానికి వెళ్ళాను. అక్కడ ఒక 6 రోజులు రోజు మార్నింగ్ 4 o'clock నుంచి ఈవినింగ్ 9 వరకు ధ్యానమే, కంటిన్యూస్గా ధ్యానమే. ఎవరు మాట్లాడారు అక్కడ. సైలెంట్గా ధ్యానం చేసుకోవడం, ఫుడ్ టైంలో ఫుడ్ తినడం, మళ్ళీ వచ్చి కూర్చోవడం. అక్కడ కూడా నాన్ వెజ్ అనే దాని గురించి మాట రాలేదు అసలే. ఆ తర్వాత కూడా నేను నాన్ వెజ్ మానేసిన తర్వాత బిర్యానీ, రూమ్మేట్స్ బిర్యానీ తెచ్చుకునేవాళ్ళు. బిర్యానీ తెచ్చుకుంటే ఆ ముక్కలు వాళ్ళకేసి నేను బిర్యానీ తినేవాడిని. అప్పటికి నేను సూక్ష్మంగా ఆలోచించడం అనేది నాకు మొదలు కాలేదు. ఆ తర్వాత ఆ ఫుడ్ తినుకుంటూ కొన్ని రోజులకి, అరే ఈ ఫుడ్ కూడా వండింది ఇందులోనే కదా కలిపి, నేను వాటిని ఎందుకు తింటున్నా అని చెప్పేసి ఆ ఫుడ్ కూడా మానేసిన. అలాగా అది కంప్లీట్గా మానేసిన తర్వాత ఎగ్గు మాత్రం తింటూ ఉండేవాడిని. ఆ ఎగ్గు నాన్ వెజ్ అని నాకు తెలియదు. 2019లో నేను రైల్వే కోచింగ్ హైదరాబాద్కి వెళ్ళాను, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ. ఈవినింగ్ టైంలో నేను రిలాక్సేషన్ కోసం అని స్ట్రైట్గా వెళ్తున్నాను. నేను స్ట్రైట్గా వెళ్దాం మెయిన్ రోడ్కి అని చెప్పేసి నేను అనుకున్నాను. సడన్గా ఆ సార్ అంత దూరంలోకి వెళ్ళిన తర్వాత సడన్ రైట్ తిరిగాను. నాకు అనిపిస్తుంది, అరే నేను వెళ్ళాల్సిన స్ట్రైట్ కదా, రైట్కి ఎందుకు వెళ్తున్నాను అని అనుకున్నా. అయినా పర్లేదు అని వెళ్ళాను. ఒక 20 meters దూరం నడిచిన తర్వాత పక్కనే ఉన్న కాంపౌండ్లో ఒక 25 మంది ధ్యానం పోస్టర్లో ఉన్నారు, ధ్యానం చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించాలి, వీళ్ళు నాలాగానే ఉన్నారని చెప్పేసి నేను ఆ గుంపులో వెళ్ళి నేను ధ్యానంలో కూర్చున్నాను. కొద్దిసేపు అయిన తర్వాత సార్ చెప్పినట్టుగానే ఓకే అని చెప్పేసి కళ్ళు తెరవండి అని చెప్పారు. అక్కడ నాకు ఈ ఆనాపానసతి ధ్యానం అనేది మొదలైంది. అలా నేను ధ్యానం చేస్తున్న కొద్దీ రోజు పొద్దున సాయంత్రం, అప్పుడే నేను 25 rupees పెట్టి క్యాప్ పిరమిడ్ తీసుకున్నాను. క్యాప్ పిరమిడ్ పెట్టుకోవడం, ధ్యానం చేయడం. కూర్చున్నా కూడా నేను పరిగెట్టాలన్నంత శక్తి వస్తుంది, విపరీతమైన ఎనర్జీ వస్తుంది. అరే ఇందులోనేమో ఉంది అని చెప్పేసి రోజు టైం తప్పకుండా నేను వెళ్తూ ఉండేవాడిని. కొన్ని రోజులకి నేను ఆగస్టులో ధ్యానానికి వస్తే డిసెంబర్లో ధ్యాన మహాచక్రం మమ్మల్ని యశోద సార్ తీసుకెళ్ళాడు. ఒక్కరోజే వెళ్దామని, అంటే చూసి వద్దామని చెప్పేసి వెళ్ళాం సార్ తోటి. ఒకవేళ మీరు ఉండాలనుకుంటే అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి తీసుకెళ్ళాడు. మా ఫ్రెండు నేను అంజీ ఇద్దరం ఒకరోజు ఉందామని వెళ్ళినాం. ఒకరోజు అట్లా 11 రోజులు నేను
ధ్యాన మహాచక్రం మొత్తం ఉన్నాను. ఆ తర్వాత యశోధర్ సార్ ఒక బుక్ ఇచ్చాడు. ఆ బుక్లో గుడ్డు శాకాహారం కాదు మాంసాహారం అని ఉంది, సైంటిఫిక్గా ఉంది. అది చదివిన తర్వాత కూడా నేను ఎగ్గు తిన్నా. అప్పుడు అంత ఎగ్గు తిన్నప్పుడు అంతా నాకు వేరే డిఫరెంట్, అంత పచ్చిగా అంత డిఫరెంట్గా అనిపించింది. ఆ ఎగ్గు కూడా ఆ రోజు మానేసిన. ఆ ఎగ్గు మానేసి కొన్ని రోజుల తర్వాత మేము వండుకునే బౌల్స్ కూడా, నేను శాకాహారం అయితే తింటున్నా, కానీ ఆ నాన్ వెజ్ వండిన బౌల్స్లోనే కదా నేను తినేది అని వాటి మీదకి దృష్టి పోయింది. ఈ ధ్యానం చేస్తున్న కొద్దీ ఈ బౌల్స్ కాదని మా రూమ్మేట్స్ చెప్పిన, ఇగో వీటి సపరేట్, వెజ్కి ఈ బౌల్స్ ఉండాలి, నాన్ వెజ్కి ఈ బౌల్స్ ఉండాలని చెప్పిన. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మతో కూడా చెప్పిన, శాకాహారమే తింటున్నాం మనం, కానీ నాన్ వెజ్ వండిన దానిలో తింటున్నామని 2 రోజులు నేను తినకపోతే ఫస్ట్ నాకు చెప్పింది, నువ్వు పిచ్చోడు మారా, నువ్వు నాన్ వెజ్ తినకు కానీ గంజులు మార్చడం ఏం చెప్పేసి అని చెప్పింది అన్నది. నేను రోజు మొండి పట్టిపోయినా, నువ్వు ఫుడ్ ప్రిపేర్ చేస్తే నేను అన్నమే తినను అని చెప్తే మా వాళ్ళకే ఉన్న అక్కడ బౌల్స్ తీసుకొచ్చి కొత్తగా గిన్నెలు తీసుకొచ్చి వండింది. సో ఈ విధంగా నాకంటే నా ఫుడ్ అనేది నేను శాకాహారంగా ఏ విధంగా మారాను అనేది ధ్యానము చేస్తే సూక్ష్మంగా గమనించడం అనేది ఎలా మొదలవుతుంది అనేది నా జీవితంలో ఇలా జరిగింది. నేను టీచర్గా చేస్తున్నాను. నేను ఫిజిక్స్